గడపడానికి మనందరికీ ప్రభు చూపిన కృప కొరకే దేవునామాన్ని మహిమ చెల్లిస్తున్నాను. మరియు స్థానిక సేవకులు నాకంటూ కూడా మరియు సేవకులు కూడా నా హృదయ వందనాలు చెల్లిస్తున్నాను. మరియు బ్రదర్ గారికి కూడా వందనాలు మరియు ఆనందించినందుకు మీ అందరికీ ప్రభు నేస్తున్నామలో నా హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? నేను మాట్లాడుతున్న మాటలు తప్పులు పొరపాట్లు వస్తాయి, దయచేసి మన్నించండి. నేను ఒడిశా ప్రాంతంలో ఎక్కువ కువి ఒడియాలో వాక్యం చెప్తూ ఉంటాను. ఎక్కువ శాతం నేను భాషలో పాటలు పాడుతూ ఉంటాను, అంతగా తెలుగులో అక్కడ ఉండను. మరి ఏదైనప్పటికీ ప్రభు మాట్లాడితే చాలా అంతే కదన్నా. దేవుడు మాట్లాడితే చాలు. మనిషి మాట్లాడితే మన కుటుంబం పాడైపోతుంది, మనిషి మాట్లాడితే మన కుటుంబం నష్టం అయిపోతాయి, మనిషి మాట్లాడితే ఆత్మహత్యకు గురవుతారు, మనుషులు మాట్లాడితే విషమాన్ని తాగి చనిపోవాలనుకుంటారు. కానీ దేవుడు మాట్లాడితే మన కన్నీరు ఆయన తుడుస్తాడు. దేవుడు మాట్లాడితే గాయపడిన గుండెని ఆయన కట్టే దేవుడు మాట్లాడితే చాలు. నువ్వు భూమిలో ఉన్నంత వరకు ప్రభు పలకరిస్తే చాలు అంతే. అన్నోకు ఎప్పుడు దేవుడితో నడిచేవాడు ఆయన. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఏలి ఎత్తబడాలంటే పరలోకం నుండి అగ్ని రక్తము రావాలి. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతానేమ్మా? భాష అర్థం కాకపోతే దయచేసి చెప్తండి, నాకు చెప్పండి. ఓకే. ఏదైనప్పటికీ మరియు 7-8 సంవత్సరాల తర్వాత మీ మధ్యకి రావడం జరిగింది. నేను ఎక్కువ బిజీలో ఉంటాను. బిజీలో అంటే దేని పరిచర్లో ఉంటాను. నేను పాటలు రాస్తూ ఉంటాను, సాంగ్స్ రికార్డింగ్ చేస్తూ ఉంటాను. మెసేజ్ భాష ఒడియా తెలుగులో మెసేజ్ నేను నా సొంత యూట్యూబ్ ఛానల్ కూడా అక్కడ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి ఈ యవన ప్రాయంలో ఈ శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు దేవుని కొరకు మనం పరిగెత్తాలి, ప్రభు కొరకు జీవించాలనే సమర్పణతో నేను ప్రభులో ఉన్నాను. మరియు వయస్సు ఎప్పుడైతే మనం 50-60 సంవత్సరం రాగానే అప్పుడు మన దేవుని కొరకు చేయలేం, ఏ పని చేయలేం, దేవుని కొరకు మన స్వార్థ ప్రకటించలేమని అదే భారంతో ప్రభులో ఉంటూ ప్రభు కొరకు ప్రభు సేవల ముందు సాగిపోవాలని నేను అలాగే సమర్పించుకున్నాను. మరి ఏదైనప్పటికీ మీరు నన్ను ఏ రీతిగా చూస్తున్నారు? నేను ఇలాగా నా తల్ల వెంట్రుకలు తీయడం కారణం ఏంటంటే చుండ్రు ఎక్కువ ఉండేది, మరి తీయడం జరిగింది. అదే కారణం, మరి ఏది కాదు. మరి చాలామంది అన్నారు, బ్రదర్ మీరు ఎందుకు మరి తల్ల వెంట్రుకలు తీసేయడం కానీ కాదు బ్రదర్ ఇలాగా సమస్యలు చెప్పగానే వారు అందరూ నాకు సహకరించారు. కాకపోతే చాలామంది కోపపడేవారు. ఏదైనప్పటికీ ప్రభు మనందరినీ నడిపించాలని ఆశిస్తున్నాను. మరియు మీ మధ్య ఎన్ని సమయం నేను వాక్యం చెప్పండి. ఎంతవరకు వాక్యం బోధించబడుతుంది కదా? వాక్యం ఎన్ని గంటల వరకు కూర్చుంటున్నారు? గట్టిగా చెప్పండి. 1 o'clock? ఓకే, అదే మీకు అడుగుతున్నాను నేను. అయినప్పటికీ ఏమైనా సరే ప్రభు మనందరినూ సహాయం చేయను గాక, మనందరినీ ప్రభు నడిపించును గాక నేను ఆశిస్తున్నాను. ప్రభు మన హృదయంలో తాకుతారు. ఆయన దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే మన కొనుకు వెళ్ళిపోవాలి. మన హృదయంలో చల్లారిపోయిన ఆత్మీయ జీవితము వెలుగులోకి రావాలి. ఆత్మీయతలో చల్లారిపోయిన స్తోత్ర స్థిరమే లేని మనసుల ప్రేమలు నటనై చూపుచు కదిలే బొమ్మలు. చదవడం. స్థిరమే లేని మనసుల ప్రేమలు నటనై చూపుచు కదిలే బొమ్మలు కలుగజేయునే నీకు గాయము చేయలేవులే ఏ సాయము గాయాలని గేయాలుగా మార్చును నీకు యేసయ్యా. సాయమిచ్చి హాయినిచ్చి
కవిట దాచును యేసయ్య నీలో నిలిచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాచుమా యేసయ్య ప్రేమను గాచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా యేసయ్య స్నేహము గోరుమా. యాకోబు 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8. చదువు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. దేవుని యొద్దకు ఎవరు వెళ్ళారటమ్మా? ఎవరు వెళ్ళాలి? దేవుని యొద్దకు ఎవరు వెళ్ళాలి? ఆ దినాన ఆదాము హవ్వకు సమీపంగా దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేవాడు. కరువు వచ్చిందని నయోమి తన భర్త తన కుమారులు మయోబు దేశానికి వెళ్ళిపోయారు. నా సువార్త ప్రకటించని యోనాతో చెప్పగానే తర్షీసుకు ఆయన ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. శద్రకు మెషుకు అబేద్నెగో దానియేలు రాజు ఇచ్చే భోజనాన్ని భుజించకుండా తమకు తామే ఆ పవిత్రత తచ్చుకోకుండా 10 దినముల వరకు వారు మమ్మల్ని పరీక్షించిందని తమ పైన ఉన్న అధికారులు చెప్పగా మీ అందరికీ ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. మనము దేవుని ఎదుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వెళ్ళాలి. ప్రభు పిలుస్తున్నప్పుడు వెళ్ళాలి. ప్రభు పిలుస్తున్నప్పుడు వెళ్ళాలి. ఈ దినాన తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తారు, నా మాట విను బాబు, నా మాట విను తల్లి అని చెప్తారు. ఏ కొడుకు ఏ కుమార్తె పట్టించుకోలేదు నాన్న. భార్య భర్త ఎవరు ఎవరికి తోచదు, ఎవరు పట్టించుకోరు. నేనే గొప్ప, నా ఇంట్లో నేనే గొప్ప, నాకంటే సాటైన వ్యక్తి ఎవరు లేరు అనుకోవచ్చు. ఒక మాట, దేవుడు ఎంతో ప్రేమించాడు, దేవుడు మనలను ప్రేమించారు కాబట్టి ఆయన శరీరధారై ఈ లోకానికి రావడం జరిగింది. దేవుని ప్రేమ ఎంత గొప్పది కదండి, ఎంత గొప్పది అంటే మనము వివరించలేము. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. అందుకే ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన కుమారుడుగా భూమికి వచ్చారు, మనిషిగా అవతరించారు, మనిషిగా దిగి వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరికి ధన్యవాదం చెప్పాలి? ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరైనా మరణ పరిస్థితిలో ఉన్నారనుకోండి, పాప కావచ్చు, బాబు కావచ్చు. ఆ సమయంలో మీ ఇంట్లో బంగారం లేదు, డబ్బు లేదు, మరియు చికిత్స పొందుకోవడానికి మనం తగినట్టుగా డబ్బులు లేక మనం మెడికల్కి వెళ్ళడానికి అందుబాటులో మనం లేవు. అటువంటి సమయంలో ఎవరైనా మీకు అండగా నిలిచి, తోడుగా నిలిచి, ఏదో నేను 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, ట్రీట్మెంట్ కోసము మెడికల్కి వెళ్ళొచ్చా అంటే అప్పుడు ఎలా ఉంటుంది? మన హృదయంలో గుండె ధైర్యం వస్తుంది కదా. మర్చిపోతామా? ఎవరైనా మీకు మేలు చేశారనుకోండి, కానీ ఈ దినాన మర్చిపోతున్నారు చాలా మంది. మేలు చేసిన వారిని మర్చిపోతున్నారు. యేసయ్యా నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం నాయన. దేవుడు మనకి మంచి బ్రతికిచ్చారు, మంచి జీవితాన్ని ఇచ్చారు.
తండ్రిని మర్చిపోతున్నాను. యేసయ్య తండ్రి, యేసయ్య కుమారుడు కదా. అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను అన్నారు ప్రభు. ఆదియందు దేవుడు ఉంటాడు, దేవుడు ఆయనే వాక్యమై ఉంటాడు, ఆయనే తండ్రి, ఆయనే యేసయ్య తండ్రి, యేసయ్యే సమస్తం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఆయన సమస్తం ఆయనే. ఆయన మనలను ప్రేమించి ఈ భూమికి నరావతారిగా ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన మన దరికి వచ్చాడు. కానీ దేవుడు మనకి సమీపం ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం? దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నాం, దేవునికి దూరంగా జీవిస్తున్నాం. దేవునికి దగ్గరయ్యే కాకుండా మనకు తోచినట్టుగా, మన జ్ఞానానుసారంగా, బుద్ధానుసారంగా మనం జీవిస్తున్నాం, నడుస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఎవరి కొరకు ప్రార్థించాలి కదమ్మా? ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? అబ్రహాము సొదొమ గొమొర అగ్ని గుండం ద్వారా, అగ్ని గంధకం ద్వారా, అగ్ని వర్షం ద్వారా ఆ పట్టణం అంతా బూడిదవకూడదని ఆయన ప్రభు సముఖంలో నిల్చున్నాడు. అర్థమవుతుందని నా మాటలు. ఇప్పుడు మీరు నేను మనం సజీవం ఉన్నాం. మన పని ఏమిటి? ప్రభు ఎందుకు మనకి సజీవం ఉంచాడు భూమిలో? మనం ఎందుకు బ్రతుకుతున్నాం? తినుచు తాగుచు విడిగా మన ఇష్టపూర్వకంగా మనం జీవిస్తున్నామంటే, నా ఇష్టం, నా సొంతం, ఎవరు నాకు చెప్పొద్దు, ఈ రీతిగా జీవిస్తున్నామంటే దేవునికి దూరంగా ఉన్నాం. దేవుడు మనకి నీరిచ్చారు, అన్ని మన సదుపాయం అన్ని దేవుడు మనకు చేశారు. కానీ ఈరోజు మనం మర్చిపోయి జీవిస్తున్నాం, దేవుని మర్చిపోయి జీవిస్తున్నాం, దేవునికి దూరంగా ఉంటూ జీవిస్తున్నాం. ఎలా పడితే అలాగా జీవిస్తున్నాం. దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయన పాదాల చెంత మనం చేరుకోవాలి. దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయనకు సమీపంగా మనం చేరుకోవాలి. దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయన కొరకు మనం బ్రతకాలి. నాకు దేవుడు కావాలి, నేను దేవునికి కావాలి. ప్రభు అంటారు, నీవు నాకు కావాలంటే, నీవంటే నాకొద్దు నాయన అని మనం ఈ రీతిగా జీవిస్తున్నాం. ప్రభు అంటారు, మీరు నాకు కావాలి, మీరు నాకు కావాలి. అందుకే గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అని వాక్యములు ఉంది. ఆయన ఇచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని దేవుడు గర్భఫలం ఇచ్చారు, బహుమానం ఇచ్చారు. తర్వాత దేవుని మర్చిపోతున్నాం కదండి. దేవుని మర్చిపోతారు. దేవుడు ఇచ్చిన దాన్ని, దేవుడు ఏదైతే ఇచ్చారో వాటిలో సంతోషిస్తూ ఆనందిస్తూ దేవునికి దూరంగా జీవిస్తున్నారు ఈ దినాన చాలా మంది. తండ్రి తన ఆదిత్య కుమారుని ఇచ్చారు మన కొరకు. అయితే తండ్రిని మర్చిపోయి మనం ఈ దినాన తండ్రిని మర్చిపోతున్నాం, యేసయ్యను మర్చిపోతున్నాం, జీవిస్తున్నాం అలాగా. నాకు వాక్యం వద్దు, నాకు ప్రార్థన వద్దు, సంఘ కాపరి వద్దు, సంఘ సహవాసం వద్దు, సంఘములో నేను ఉండను, సంఘం నాకు వద్దని మనం జీవిస్తున్నాం. దేవుని వాక్యం నాకు అవసరం లేదు, దేవుని వాక్యం నాకు అక్కర్లేదు అని మనం జీవిస్తున్నాం. ఈ రీతిగా జీవిస్తూ ఉంటే దేవుని వాక్యము అరుదుగా మారిపోతుంది. దేవుని వాక్యము అరుదుగా మారిద్ది. అరుదు అంటే అర్థమవుతుందమ్మా? లోటు అంటారు, తక్కువ అంటారు, తృప్తి ఉండదు. అరుదు అంటే తృప్తి ఉండదు. ఇప్పుడు భార్య భర్తల మధ్య అరుదు, బిడ్డల మధ్య అరుదు, మాట్లాడితే అరుదు, సమాధానం లేదు. ఎవరు చూసినా మొబైల్ పట్టుకుంటారు కదా. మొబైల్ భవిష్యత్ అయిపోయింది. మొబైల్ సమస్తం అయిపోయింది. మొబైల్ లేకుండా ఇది నన్ను ఎవరు జీవించలేరు. అందుకే దేవుని వాక్యం అరుదు. ఈ దినాన మన జీవితంలో ఏంటి అరుదుగుంది? ప్రార్థన జీవితం అరుదుగుంది. దేవుని వాక్యం అరుదై ఉంది. అనగా దేవుడు మనతో మాట్లాడట్లేదు. మనము మందిరములో దేవుని ఆరాధించవచ్చు, దేవుని కొరకు జీవించాలని మనం తపన పడుచు ఉండొచ్చు.
మనం క్రైస్తులుగా ఉండుట కంటే ఆయనకి విధులుగా మనం జీవించుట శ్రేష్టం. మనం క్రైస్తులుగా ఉండకూడదు. ఆయన చెప్పిన మాటలు వింటూ మనం జీవించాలి. బ్రదరు, అమ్మ నాన్న ఉన్నారా? మీకు ఉన్నారా? మీకే ఉన్నారా? లేరా? మీరు ఇక్కడేనా? లోకంలో లేరా? ఓకే, గమనించండి. దేవుడు నాకు సమీపంగా మీరు రావాలంటున్నారా? మన దేవునికి సమీపంగా చేయాలి. ఎవరి వరకు ప్రార్థన చేద్దాం చెప్పండి. ఉపవాస ప్రార్థన అనగా తిండి మానేయడం కాదు. ఉపవాస ప్రార్థన అనగా తిండి మానేయడం కాదు, జ్యూస్ మానేయడం కాదు. చక్కగా జ్యూస్ తాగుతూ ఉపవాసం ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందా? చాక్లెట్, డ్రింక్స్ అర్థమవుతుందా? డ్రింక్స్ కావాలి, చాక్లెట్ కావాలి, జ్యూస్ కావాలి, మజ్జిగ కావాలి. చాలా మంది మజ్జిగ తాగుతారు. ఉపవాస ప్రార్థన అంటే తిండి మానేయడం కాదు, డ్రింక్ తాగొచ్చు, జ్యూస్ తాగొచ్చు, ఉపవాసం ఉండడం కాదు. దేవునికి సమీపంగా మనం చేరుకోవాలి. ఉపవాస ప్రార్థన అంటే దేని స్తోత్రం. ఎవరికమ్మా? దేవునికి సమీపంగా మనం చేరుకోవాలి. ఆకలి అయినప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఆకలి వేస్తున్నప్పుడు పిల్లలకి ఆకలి వేస్తే ఏం చేస్తారు? ఏడుస్తారు. వారి భాష మనకు అర్థం కాదు, తల్లికి అర్థం అవుతుంది. పాలు పెట్టాలి. ఉపవాస ప్రార్థన అంటే దేవునికి సమీపంగా మనం చేరుకోవాలి, దేవునికి దగ్గరగా మనం చేరుకోవాలి. వాక్యమే నడిపిస్తుంది. వాక్యం ఉండాలి మన జీవితంలో. దేవునికి సమీపంగా నువ్వు ఉండాలంటే వాక్యము నేను నడిపించాలి. పరిశుద్ధాత్మ నడిపింపు నీవు పంపుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు. యేసయ్య 100% దేవుడై ఉండి ఆత్మ ద్వారా నడిపించబడిన వాక్యంలో ఉంది. ఆత్మ ద్వారా నడిపించబడిన నీ జీవితంలో వాక్యము అధికారం చేయాలి. నీ హృదయంలో నుండి దేవుని స్వరాన్ని వినాలి. మనం దేవుని స్వరాన్ని వినాలి. మీ కుటుంబంలో, మీ ఇంట్లో ఇప్పుడు ఒక సేవకుడు సీరియల్ చూడొద్దు అని చెప్తే ఆ పాస్టర్ని రోజు తన మనసులో హింసిస్తూ ఉంటారు, తిడుతూనే ఉంటారు, అవమానిస్తూనే ఉంటారు. ఎందుకు మాకు చెప్పాలేమో, చూస్తే అయిపోయింది. నేను ప్రార్థనకు వెళ్ళట్లేదా, ఆరాధనకు వెళ్ళట్లేదా, సేవకులతో పలకరించలేదా అని మనం ఈ రీతిగా అనుకోవచ్చు. కానీ సీరియల్ చూచుట వలన దేవుని వాక్యానికి దూరం అయిపోతుంది. కాదు బ్రదర్, కలువరి ఛానల్ వస్తుంది, టీవీ ఛానల్ వస్తుంది, సువార్త ఛానల్ వస్తుంది, ఆరాధన ఛానల్ వస్తుంది. అక్కడ వాక్యం చూడొచ్చు, నిజం, నేను కాదనలేదు. కానీ ఎంత నువ్వు సీరియల్ చూస్తావు అంతగానే దేవుని వాక్యం దూరం అయిపోతా. ఆదివారం చర్చికి పోకుండా టీవీ చూస్తూ వాక్యం వింటూ ఉండిపోట ఆత్మీయత కాదు. అది ఆత్మీయత కాదు. టీవీ చూస్తూ వాక్యం వింటూ నీ జ్ఞానం లభించవచ్చు, నువ్వు వాక్యము అవగాహన నీకు కలగవచ్చు, కానీ ఆత్మీయత నీలో ఉండదు. ఇది నా అనుభవంతో చెప్తాను. ఆత్మీయత ఉండదు. ఇది నా ప్రతి కుటుంబాన్ని, సంఘాన్ని ఖండించి చెప్తే సేవకులకు విరోధాలు పోతాయి. చర్చికి వెళ్ళడం మానేస్తారు. వారిని ప్రేమించరు, వారితో మంచిగా పలకరించారు. ఆ వాక్యం ద్వారా ఎవరైనా ఖండిస్తే ఆ వ్యక్తితో ఫోన్ కాల్స్ ద్వారా కానీ మరి వేరే వ్యక్తితో మరి ఆ భాషలు ఎలా ఉన్నారని అడుగుట విషయంలో కానీ దీని విషయంలో వారు ఇంకా మాట్లాడటంలో దూరం అయిపోతారు ఖండిస్తే. కానీ సేవకుడు
మనలను ఖండించకపోతే, సేవకుడు మనలను బుద్ధి చెప్పకపోతే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఆత్మీయ స్థితి ఉండదు. పడవలో సముద్రంలో శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. గాలి తుఫాను రాగానే ఏమైంది పడవ? చెప్పండి, ఏమైంది అక్క? ఏమైంది? పడవ ఇటు అటు ఊగుతా ఉంది. అయితే మన ఆత్మీయ స్థితి అలాగైపోతుంది. ఆత్మీయ స్థితి ఉండదు అక్కడ ఆత్మీయ స్థితి ఉండదు. అర్థమవుతుందా బ్రదర్? ఆత్మీయ స్థితి ఉండదు. ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రభు కొరకు సమీపము చేరాలని అనుకున్నా, కేవలము నీ ఆలోచన వరకే మాత్రం కానీ దేవుడికి సమీపంగా మనం చేరుకోలేదు. ఇది ఒక ఆత్మీయతలో దాగున్న రహస్యం, ఆత్మీయతలో ఉన్న మర్మం కదా. ఆత్మీయతలో ఉన్న మర్మం. ఎవరైనా ఖండిస్తే మనం బాధపడతాం. ఖండిస్తే నాకు ఎందుకు ఈ రీతిగా చెప్పాలి, నా పిల్లల గురించి ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నారని మనం అనుకోవచ్చు. నేను చెప్పేవారు ఉంటే, నేను దిద్దేవారు ఉంటే, మోసే మోసే ఆయన పరిస్థితి ఏమైపోయింది? ఆయన ఎక్కడో చనిపోయాడు ఏటో అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆహారాన్ని పిలిపించి మరేం చేశారన్నా? ఏంటంటే దాన్ని దూడ, బంగారంతో దూడ నిర్మించి, ఈయన మా దేవుడు ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని విడిపించి తీసుకొచ్చారని అక్కడ ఆరాధన చేస్తున్నారు. మోసే యెహోషువ అన్నారు. కానీ దేవుడు తన హృదయంలో బాధపడుతున్నారు. దేవుడు కన్నీరు కారుస్తున్నారు. అయ్యో, నేనైతే మోసని పిలిచాను, నా మాటలు నా ప్రజలకు అందించాలని ఈయన్ను శ్రీ పర్వతం పైకి రమ్మని చెప్పాను. కానీ ప్రజలందరూ చెడిపోయారు. మొబైల్ మన వాక్యం చూస్తూ, టీవీలో వాక్యం చూస్తూ మనం ఉండొచ్చు ఇది నాన్న. కానీ ప్రజెంట్ గా మనకి సహవాసం ఉండాలి. ప్రజెంట్ గా మనకు ప్రార్థన జీవితం ఉండాలి. ప్రజెంట్ గా మనం అందరూ ఈ రీతి కలుసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునిలో పాటలు పాడుచు, దేవునామాన్ని ఘనపరుస్తూ మనము జీవించాలి. నేను గద్దించే వారిని ప్రేమిస్తే, నేను ఖండించే వారిని ప్రేమిస్తే నీ జీవితము ప్రభు కొరకు ఆశీర్వాదకరంగా మారింది. దేవునికి మనం సమీపంగా చేరాలి. ఉపవాస ప్రార్థన అంటే మాకు కుటుంబం కొరకు నేను ప్రార్థించాలని కాదు, కానీ రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థించాలి. నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. ఈ దినం, ఈ రోజు, ఈ అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఆయన పాదాల సన్నిధిలో గడపడానికి, ఆయన చెంత చేరడానికి. మనుషులు ఈ దినాన్ని రీతిగా మారిపోయారు. చర్చికి వెళ్ళాలని హృదయంలో ఆశ లేదు, ప్రార్థనకి వెళ్ళాలని హృదయంలో ఆశ లేదు, ప్రభువును ఆరాధించడానికి వెళ్ళాలని హృదయంలో ఆశే లేదు. నాకు ఎందుకు లేదు ప్రార్థన, ఎందుకు లేదు చర్చి అని లోకములో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. లోకములో వారు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రీతిలో మనం ఒకవేళ ఉంటే, ఈ రీతిగా మనం ఉంటే గమనించండి, మనలో ఏదో ఒకటి, మనలో ఉన్న ఏదో ఒక చిన్న విషయము పోయింది. మనం పోగొట్టుకున్నాం. విధవరాలు తల్లి, నా కుమారుడు నాతో పాటు లేడు అని ఆమె ఏడుస్తుంది. మరియు ప్రభు చూచి, అమ్మా ఏడవద్దు అన్నారు ప్రభు. అమ్మా ఏడవద్దు. ముందు చెప్పాను, దేవుడు నీతో మాట్లాడితే చాలు. అమ్మా, ప్రభు నీతో మాట్లాడితే చాలు. దేవుడు నీతో మాట్లాడితే మనకి కలిగే ఆత్మీయత ఏంటంటే, ఎన్ని సమస్యలు వచ్చి నువ్వు కదలవు. మరి
ఎన్ని ఇబ్బందులు వచ్చి నువ్వు కదలవు. అది కష్టమే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, నువ్వు కదలవు. ఆయన కొరకు నిల్చున్నట్టుగా ఆ వాక్యం నేను బలపరుస్తుంది. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఒంటరి జీవితాన్ని జీవించాను. ఇప్పటి వరకు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాను. నా ఫ్రెండ్స్, నాకు స్నేహితులు అనేవాడు ఎవరు లేరు. నాకు ఫ్రెండ్స్ అనేవాడు ఎవరు నాతో లేరు. నా సన్నిహితమైన ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. నేను దేవుడిని ఎప్పుడైతే విశ్వసించాను అప్పటి నుండి నా గురించి నుంచి వెలివేశారు. ఇంట్లో రానివ్వలేదు. నేను చర్చిలో ఉండేవాడిని, పిల్లలు చర్చిలో ఉండేవాడిని. చర్చి సంఘస్థులు నాకు గంజి అన్నము ఏదో చపాతీ నాకు తీసుకొచ్చి పెట్టేవారు. ఇంటి నుంచి వెళ్ళివేగానే దేవుని మందిరంలో ఉంటూ దేవుని స్వరం విని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ స్వరమే నన్ను బలపరుస్తుంది. మనసులో చెప్పారని చర్చికి వెళ్ళిపోవడం కాదు, దేవుడితో మాట్లాడాలి. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడతాడు. సేవకులను పంపించి దేవుడు మాట్లాడతాడు. విశ్వాసులు పంపించి దేవుడు మాట్లాడతాడు. యవనస్తుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. ప్రభు, నీవు దేవుని స్వరం ద్వారా నడిపించబడాలి. దేవుని వాక్కు ద్వారా నడిపించబడాలి. నేను చెప్తాను, అమ్మ మీరు చర్చికి రండి, అన్ని సహాయం చేస్తాను అని నేను చెప్తాను. ఒక మాట మీరు వచ్చేస్తారు. ఎన్ని రోజులు చేస్తాను సహాయం చెప్పండి. అమ్మా ఎన్ని సంవత్సరాలు చేస్తాను. నాకు జాబ్ ఉంది అనుకోండి, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి, నేను మీకు చెప్తాను. మీరు చర్చికి వచ్చిండే మీకు బియ్యం విషయంలో, డబ్బు విషయంలో, మీ అనారోగ్య విషయంలో, ఇల్లు విషయంలో, ఏ విషయం మీకు మరి ఇబ్బంది ఉండదని చెప్తాను అనుకోండి, మీరు వచ్చేస్తారు. అర్థమవుతుందా? మీరు అందరూ వచ్చేస్తారు. ఎవరిని చూసి వస్తారు? నన్ను చూసి. ఎందుకు? మీకు ధైర్యం వచ్చింది. నేనే సాయం చేయాలి కదా మీకు. ఆయన మా అమ్మా నాన్న, ఆయన మా సంస్థ, మీరు అందరూ వచ్చేస్తారు. ఎన్ని రోజులు మీరు వెళ్ళిపోయారు. ఆ చర్చిలాగా ఉండదు, పెట్టకుప్పలాగా ఉంటుంది. ఆ చర్చిలాగా ఉండదు, ఆరాధన ఉండదు. ఎందుకంటే నన్ను చూసి మీరు వచ్చారు. మత్తయి ట్యాక్స్ కలెక్టర్, జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్. మీరు పనులేంటి? అన్యాయంగా ధనం పుచ్చుకోవాలి, అందరినీ అన్యాయం చేయాలి. అందుకే వీరిని పాపలు అనేవారు. మత్తయి నాకు వెంబడి రమ్మనగానే మత్తయి యేసయ్య వెంబడి వెళ్ళాడు. వారి జీవితం అంతా ఆయన కొరకు రాసే వ్యక్తులుగా మారిపోయేవారు. జక్కయ్య దేవుని చూడాలి, దేవుని సమీపంగా చేరుకోవాలి, ఆయన చూడాలి అనుకున్నాడు. కానీ చుట్టూ జనాలు, మనుషులు, తన ఆశ నెరవేరలేదు. ఇప్పుడైనా ఆశ నెరవేరుందని ఆయన పరుగు తీశాడు. ఏ చెట్టు ఎక్కడక్క? మెరుచు చెట్టు. ఏడబ్బా యేసయ్య, ఏడున్నాడు యేసయ్య అని ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ యేసయ్యను గుర్తు పట్టిన స్థితిలో ఉన్నాడు ఆయన. మీకు ఒక మాట చెప్తాను. మీరు ఇంటి నుంచి బయలుదేరక ముందే నీ హృదయం గురించి ఆయనకి తెలుసు. నీ హృదయం గురించి ఆయనకి తెలుసు. నీవు సమస్తాన్ని సమర్పించి ఆయనకు నీవు సమీపంగా చేరితే నీ కొరకు ఉంచిన ఆత్మీయ మేలు కూడా ఆయన ఇవ్వడానికి తెలుసు. ఆత్మీయ మేలు కూడా ఇవ్వడానికి ఆయనకు తెలుసు. ఆత్మీయ వాతావరణము ఆయనకి ఇవ్వడానికి తెలుసు. ఇది నన్ను మా కుటుంబంలో ఏం కోరుకుంటున్నాం? మనము ఆశీర్వాదం కోరుకుంటున్నాం, మంచి జాబ్ కోరుకుంటున్నాం, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం, మంచి చదువులు చదువుకోవాలని కోరుకుంటున్నాం. కానీ హన్నా అయితే తన కుమారుని దేవునికి సమర్పించేసింది. దేవుడు ఆశిస్తున్నాడు ఏంటంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నాకు మీరు అంకితం చేసుకోవాలి.
సంసోను పుట్టక ముందే తల్లిదండ్రులతో దేవుని యొక్క వార్త సందేశం ఏంటి వచ్చిందంటే, సంసోను నా కొరకు బ్రతకాలి, నా ప్రజల కొరకు బ్రతకాలి. దేవుడు అదే ఆశిస్తున్నాడు. మన దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు మీకు మంచి ఆస్తి ఇవ్వబోతున్నారు, డబ్బు ఇవ్వబోతున్నారు అంటే ఆమేన్ అంటారు కదమ్మా, ఆమేన్ అంటారు. మీ రోగం దూరం అయిపోతుంది అంటే ఆమేన్ అంటారు. మీకు మనకి మంచి జాబ్ ఇవ్వబోతున్నాడు అంటే ఆమేన్ అంటారు. చాలా మంది చాలా సంతోషం, చాలా ఆనందం. అమ్మా నీవు దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించంటే ఏదైతే చెప్తున్నావు, ఎప్పుడు చూసినా ఈ వాక్యం, ఎప్పుడు చూసినా ఈ మాటలు అంటూ ఉంటారు కదా. ఎప్పుడు చూసినా ఏంటి ఇలాగా కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అనగానే చాలా సంతోషంతో వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? కుటుంబ ఆశీర్వాద ప్రార్థన నెలకు మాకు సపోర్ట్ చేస్తున్నారు టీవీ ప్రోగ్రామ్ కంటే వాళ్ళు కూడా సంతోషం. టీవీ ప్రోగ్రామ్ నువ్వు సపోర్ట్ చేస్తావా? చాలా మంది సేవకులు ఉన్నారు, మంచి వస్త్రం లేక, మంచి తిండి లేక, అలాంటి సహాయం చేయండి. టీవీ ప్రోగ్రామ్ సహాయం చేసి మీకు ఏం దక్కదు, ఏ ఆశీర్వాదం దక్కదు. ఇది నిజం, 100% నిజం. ఇది 100% నిజం. చాలా మంది మోసపోతున్నారు. నేను దేవుని సువార్తకే ప్రకటిస్తున్నాను. దేవుని సువార్తకే 30,000 10,000 సేవకులకి ఇస్తున్నాము. అదే ఆరాధన, సువార్త, కల్వరి టీవీ అన్ని వస్తున్నాయని సపోర్ట్ చేస్తున్నారు. గొప్పలు చెప్పుకుంటారు. కాదు కాదు, ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు. కానీ చాలా మంది సేవకులు ఉన్నారు, దేవుడి సేవ చేస్తూ జీవించే వారు ఉన్నారు. ప్రభు కొరకు డబ్బులు కాస్తున్న సేవకులు ఉన్నారు. శ్రమలైన, కష్టమైన, నష్టమైన అలాంటి వారికి మనం సహాయం చేయకపోతే, టీవీ ప్రోగ్రామ్ మాట్లాడే సహాయం చేసి నీకు ఏ ఆశీర్వాదం ఉండదు. అప్పుడు దేవుని తీర్పులో కూడా లెక్కలోకి ప్రభు తీసుకోరు. ఈ విషయంలో గమనించాలి. నీకు సాధ్యమైతే, నీకు చిత్తమైతే, చాలా మంది సేవకులు ఉన్నారు. సువార్త వారు గ్రామానికి వెళ్తూ సువార్త ప్రకటిస్తారు. కొండలెక్కుచు సువార్త చరలేని ప్రాంతాలు వారు నడుచుకుంటూ పోవచ్చు. మంచి కూరగాయలు, మాంసం ఏమైనా కావచ్చు తినకుండా ఆ డబ్బు నుంచి దేవుని కొరకు ఖర్చు చేస్తూ పరిచయం చేసే సేవకులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే ఆశీర్వాదం ఉంటుంది. అది దేవుని నడిపింపు కాదు. అది టీవీ ప్రోగ్రాంలో మాట్లాడే నేను ఎవరికి అర్థం చేసుకోవట్లేదు, చెప్తున్నాను, మీకు ఆత్మీయ మాట చెప్తున్నాను. చాలా మంది ఈ రీతిలో అనేక సహాయం చేస్తున్నారు. అలాంటి మీరు సహాయం చేసే బదులు దేవుని కొరకు సమర్పించుకున్న వారిని, తమకు తామే త్యాగం చేసుకున్న వారిని మీరు సపోర్ట్ చేస్తే దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని దీవెన ఉంటుంది. కానీ ఒక్కొక్క సేవకులు ₹1,00,000 సూట్ వేసుకుంటారు, మంచి వస్త్రాలు వేసుకుంటారు. ముందర కూర్చుంటుంది విశ్వాసి, ఇంట్లో తినడానికి తిండి ఉండదు, ఏది ఉండదు. వారు కృషి చేసి పని చేసి సేవకులకు అప్పగిస్తే విశ్వాసం పట్టించుకోలేదు. నన్ను ఇలాగా మారిపోయింది చాలా సంఘములు. దేవుని బిడ్డలారా, మీ అందరికి ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. నేను దేవునికి సమీపంగా మనం చేరాలి, సమర్పణ కలిగి ఆయనకి సమీపంగా చేరాలి. మనమే త్యాగం చేసుకుని ఆయనకి సమీపంగా చేరాలి. నేను వంటి వారు యెహోవాను సేవించుదాం. దేవుని వాక్యం మీ కుటుంబంలో కార్యం చేయాలి. దేవుని ఆత్మ నడిపింపు మీ కుటుంబంలో కార్యం చేయాలి. దేవుని యొక్క నడిపింపు మీ కుటుంబంలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మీ కుటుంబంలో ఉండాలి. దేవుని నడిపింపు లేకుండా మీరు ఎప్పుడు జీవించవద్దు. దేవుని నడిపింపు లేకుండా ఎప్పుడు జీవించవద్దు. దేవుని వాక్యానికి దూరంగా ఎప్పుడు జీవించవద్దు. నువ్వు రోగములు ఉన్న ప్రార్థన మానకు, కుటుంబ సమస్యలు ఉన్న ప్రార్థన మానకండి, దేవుని మందిరాన్ని మానకండి. ఎవరు ఏమన్నా దేవునికి దూరస్తులుగా ఉండండి. దేవునికి మనం సమీపంగా చేరాలి. అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకునే లోటును ప్రభు రక్షించారు. దేవుడు మనతో అనుదినం మాట్లాడాలని ఆశిస్తున్నాడు. మనము ఆయనకు దూరంగా ఉంటూ జీవించడం కంటే ఆయనకి సమీపంగా మనము ఉండాలి. ఆయనకు సమీపంగా మనం చేరితేనే మన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. అందరూ ఆలోచించుకున్నాం, మన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. మన ద్వారా దేవుడు ఎక్కడికి సువార్త చేరలేదు ఆ గ్రామానికి ప్రభు నడవాలని ఆశిస్తున్నాడు.
అక్కడికి నడవాలని ఆశిస్తున్నాడు. మన భారతదేశానికి తోమా వచ్చాడు, దేవుని వాక్ పట్టుకుని ఆయన వచ్చాడు. ఈరోజు నీ నోట్లో దేవుని స్వరం ఉంటే, దేవుని వాక్కు ఉంటే, దేవుని స్వరం ఉంటే, ఈరోజు నీవు దేవునికి అంకితమై దేవునికి సమర్పించుకొని నువ్వు జీవిస్తుంటే నీ ద్వారా దేవుడు నడవాలని ఆశిస్తున్నాడు. మనము దేవునికి కావాలి, యేసయ్యకి మనం కావాలి, దేవునికి మనము కావాలి, యేసయ్యకి మనం కావాలి. యోనా లేకుండా దేవుడు పనిచేయలేడమా? నినివే పట్టణంలో యోనా సహాయం లేకుండా దేవుడు ఏం చేయలేడా? చెప్పండి అన్నా, దేవుడు చేయగలుగుతారా? యోనా సహాయం లేకుండా నినివే పట్టణంలో ఏం చెయ్యలేడా దేవుడు? అయితే అయినప్పటికీ యోనా అవసరము దేవునికి పడింది. ఆయన వెళ్ళాలి, వాకు ప్రకటించాలి, చెప్పాలి. పాపంలో ఉన్నారు, వారందరూ నాశనం అయిపోతారు, వారందరూ నశించిపోతారని దేవునికి తెలుసు. ఈయన వెళ్ళాలి, ఈయన వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. బాబు దేవుడు మాట్లాడిన మాటలు అక్కడ ప్రకటించాలి, అక్కడ బోధించాలి. అయితే ఈ రోజులలో మన కుటుంబంలో ఆత్మీయత కరువు, ఆత్మీయతలో లోటు ఉంది. ఆత్మీయతలో మనం చాలా చల్లారిపోయాము, ఆత్మీయతలో మనం బలహీనులుగా ఉన్నాము, ఆత్మీయతలో ఎదుగుదల లేక మనం జీవిస్తూ ఉన్నాము. పేరుకే నేను దేవుని బిడ్డగా ఉన్నాను కదమ్మా, పేరుకే మనము దేవుని బిడ్డగా ఉన్నాము, పేరుకి దేవుని కుమారులుగా ఉన్నాము. మనం ఈ రీతిగా బ్రతుకుతున్నాము, ఈ రీతిగా మనము జీవిస్తున్నాం, ఈ రీతిగా మనము సంచరిస్తూ ఉన్నాం. కానీ మన కుటుంబంలో ఆత్మీయత, దేవుని నడిపింపు, దేవుని స్వరం, దేవుని యొక్క కాపుదల, దేవుని సన్నిధి ఏబు లాంటి వారి ప్రపంచంలో లేనే లేరు అన్నారు కాదు, లేనే లేరు. ఈ దినాన మన కుటుంబంలో, మన ఇంటిలో దేవుని ఆత్మీయత లేదు, దేవుని నడిపింపు లేదని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? మనకు ఎలా అర్థమవుతుంది? దేవుని సన్నిధి, దేవుని నడిపింపు లేదని మనకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడు ఇంట్లో చిన్న చిన్న మాటలకే గొడవలు అవుతూ ఉంటాయి, చిన్న చిన్న మాటలకే ఎవరికి వారు పట్టించుకోరు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. నెమ్మదిగా కుటుంబంలో ఎవరికి వారే ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు, ఎవరికి వారే ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉంటారు. ఆత్మీయత కరువు, ఆత్మీయతలో మనము చల్లారిపోయాం, ఆత్మీయతలో దిగజారిపోయాం. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దీని స్తోత్రం. మారానుభవం మధురముగా. ఇశ్రాయేలు ప్రజలు నీరు తాగాలనుకున్నారు, కానీ ఆ నీరు చేదుగా ఉంది, నీరు అంతా చేదుగా ఉన్నది, తాగలేకపోయారు కదా, అక్కడ నీరు తాగలేకపోయారు. మన ఆత్మీయ ప్రయాణంలో నీకు నిందలు, శ్రమలు, కష్టాలు, అవమానాలు ఎదురు రావచ్చు. ఆ సమయంలో దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో నడుస్తున్నాడు. అయినప్పటికీ చేతులు చూస్తావు. అర్థమవుతుందా? చేతు అనుభవం వస్తుంది. మీ సొంత వారి నీకు శత్రువుగా మారిపోతారు.
ఎవరు నిన్ను పట్టించుకోరు, ఎవరు నిన్ను ప్రేమించరు. దేవుడు నీతో ఉన్నప్పటికీ కూడా అందరూ నీకు శత్రుగా మారిపోతారు. దేవుడు నీతో ఉన్నప్పటికీ కూడా నీవు చూస్తున్న ఆశీర్వాదం నీకు దూరం అయిపోతాయి. ఎలా బ్రదర్ అనుకోవచ్చు, మీరు ఆత్మీయతలో ఉన్న మర్మ రహస్యం ఇది. దేవుడు మనతో ఉంటే బ్రదర్ కరువులు చూస్తారు, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎవరైనా నీతో మాట్లాడరు, సంఘంలో కూడా మాట్లాడరు, సంఘంలో కూడా ప్రేమించరు. దేవుడు నీతో ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉంటే అన్ని ఆశీర్వాదకరంగా మారిపోతాయి కదా బ్రదర్. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలంలో నేను దీవిస్తున్నాను ప్రభు యోసేపు. దేవుడు నాతో ఉన్నా ఏంటి నీరు కూడా చేతుకుంటాయా? దేవుడు నాతో ఉన్నా మా ఇంట్లో సమృద్ధిగా ఉంది. ఏంటి భుజించిన తృప్తి లేదు, భుజించిన ఆరోగ్యం లేదు. ప్రభు నేను ఎంతగానో ఆరాధిస్తున్నాం, ఎంతగానో మందిరికి వెళ్తున్నాం, ఎంతగానో నేను ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఎందుకు సమస్యలు మా కుటుంబంలో, ఎందుకు గొడవలు? ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి, ఆ పరీక్షలో పాస్ అవ్వాలి, ఆ పరీక్షలో నిలబడాలి. అగ్నిగుండము ఎదురైనా సింహాల బోను ముంచియున్నా విడువదో నీ కృపా. దేవుని కృప విడువదట. ఇశ్రాయేలు ప్రజలతో దేవుని కృప ఉంది, దేవుని కనికరం ఉంది. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని మోసేను దేవుడు ఎన్నుకున్నాడు. మోసే వారందరూ కూడా నడిపించి తీసుకొస్తున్నప్పుడు ముందుగా ఎర్ర సముద్రం వచ్చింది. అక్కడ మోసేకి అందరూ శత్రువుగా మారిపోయారు, మోసేకి అందరూ శత్రువుగా మారిపోయారు. అయినప్పటికీ ఆయన దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఎవరు ఏమన్నా నేను ఓర్చుకుంటాను. ఈ రోజు మన జీవితంలో, మన కుటుంబంలో ఓర్చుకునే మనసు ఉండాలి, ఓర్చుకునే హృదయం ఉండాలి. ఓర్చుకున్నాడు, అందుకే ఎర్ర సముద్రం మార్గంగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రం మార్గంగా మారిపోయింది. ఓర్చుకోవాలి, సహించాలి. అందుకే ఇక్కడ ఓర్చుకుంటున్నారు ఈ దినాన. మనం ఆయనకి సమీపంగా రాకపోయినా దేవుడు ఓర్చుకుంటున్నారు. ఎందుకు? ప్రార్థనలో మనము తగ్గిపోయిన, ఆత్మీయతలో తగ్గిపోయిన దేవుడు ఓర్చుకుంటున్నారు. ఇప్పుడు కూడా సమయం, అవకాశం ప్రవేశిస్తున్నారు, మనకి అవకాశం ప్రవేశిస్తున్నారు. 3 దినములు. ఎన్ని రోజులైంది మీరు తాగలి తీసుకెళ్ళి ప్రజలు? 3 దినమేనా? ఎన్ని రోజులైంది? జ్ఞాపకం రావట్లేదు. 3 దినం అనుకుంటున్నాను. ఒకవేళ తప్పైతే క్షమించండి. 3 దినములు నీరు తాగలేదు. చాలా దాహం ఉంది వారికి. ఎలా ఉండదమ్మా? మీకు దాహం చేస్తున్నప్పుడు నీరు దొరకకపోతే ఎలాగుంటుంది చెప్పండి? మనకి దేవుడు ఎలా పిలిచేశారు, నీరు లేవు, వాటర్ లేదు, కనీసానికి ఏంటి ఈరోజు పిలిచేశారు, నీరు తాగలేదు, నీరు లేవు. చాలా మంది సన్నపడటం లేదా? సన్నపడటం లేదు చెప్పండి. అన్నగారి ఏంటి అన్ని సదుపాయం చేయలేదు, సనుకుంటా. కానీ ఆ సన్నులు నీరు 3 దినములు అయింది, తాగలేదు వారు. చివరికి మారనే స్థలంలో నీరు కనిపించాయి. ఎప్పుడైతే వారు నీరు చూసి సంతోషించారు, ఆనందించారు, తాగని నీరు ఎలాగనేమో చేదు ఉన్నాయి. చేదు జీవితం, మన జీవితం చేదు. దేవుడున్న చేదు ఉంటుంది. గమనించండి. ఇప్పటికీ ఈ మాట మీరు విని ఉండదు. దేవుడు మనతో ఉన్నా నీవు చూసే ఆశీర్వాదం కూడా చేదు ఉంటుంది. దేవుడు నీతో ఉంటూ నడుస్తున్నప్పుడు అది అన్నమే కావచ్చు, డబ్బులే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, చేదు అనిపించవచ్చు. ఆ ఒక సమయంలో మనం అందరం కూడా ఆ చేదు అనుభవములో ఎలా ఉండాలి? దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఆ పరిస్థితిలో దేవుని సనుకోవడం కాదు,
చేదు జీవితము అనిపించడం లేదా ఏవు అనుభవించడమ్మా. 7 కుమారులు, 3 కుమార్తెలు, తన మేకలు, ఆవు, ఒంటెలు, మరి గాడిదలు, తన ఆస్తి సమస్తం పోయింది. చేదు జీవితం. కానీ ఏ గృహం చుట్టూ దేవుని కాపులు ఉండేది అయినప్పటికీ కూడా ఎంత అయింది టైం? 1 గంటకి ఫినిష్ చేయాలనిపిస్తుంది. టైం ఎంత అయింది? పండేదే కదా. నేను 2 గంటలు మాట్లాడుతాను తెలుసు, అక్కడ విసిగిపోతాను. 1.5 గంటలు 2 గంటలు, ఒకప్పుడు అరగంట 10 నిమిషం మాట్లాడేవాడిని, 2 గంటలు మాట్లాడతాను. 2 గంటలు 3 గంటలు కూడా అయిపోతుంది. దేవుని అడుగుకు వచ్చే కొలది నేను మాట్లాడుతూ ఉంటాను అనమాట. అయితే నేను సమయంలో ముగిస్తాను. చేదు అనుభవంలో దేవుని స్తుతించాలి, మనం చేదు అనుభవంలో దేవుని కనపరచాలి, దేవుని మహిమపరచాలి. అప్పుడే నమ్మకమైన నా బల దాసురాలా అంటారు ప్రభు. చనుకున్నారు, మీరు కాదు చనుకున్నారు. మరి ఆకలితో ఉన్నారు వీరు. ఐగుప్తు దేశంలో బాగా కూర్చుని మాంసం బాగా తిన్నాను, అక్కడ ఏది లోటు ఉండేది కాదని వారు వీటి విషయంలో దేవుడిని డిటెక్ట్ చేశారు వీరు. ఆయనలో పరలోక మన్నా ప్రభు ఇచ్చారు, పరలోక మన్నా ఇచ్చారు. ఈరోజు మన కుటుంబంలో, మన జీవితంలో దేవుడు కావాలి. దేవుడికి సమీపంగా మనం చేరాలి, దేవుడికి సమీపంగా మనం ఉండాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి. ఉపవాస ప్రార్థన అంటే అన్నం మానేయడం కాదమ్మా. ఉపవాస ప్రార్థన అంటే మన శరీరాన్ని నెలగొట్టడం కాదు. దేవునికి సమీపంగా మనం ఉండాలి. దేవునికి సమీపంగా ఉంటూ, దేవునికి దగ్గరగా మనం చేరుకుంటూ ఆయనకి మనం సమర్పించుకోవాలి. ఆత్మీయతలు మనం బలపరచబడాలి, వాక్యం ద్వారా బలపరచబడాలి, ప్రార్థన ద్వారా బలపరచబడాలి, ఉపవాస ప్రార్థన ద్వారా బలపరచబడాలి. ప్రభు కొరకు బ్రతకడానికి మనము బలపరచబడాలి. ఉపవాస ప్రార్థన అంటే దేవుని నడిపింపు కొరకు ఎదురు చూస్తూ మనం బ్రతకాలి. ఎప్పుడు దేవుడి వాక్యం నీతో మాట్లాడాలి, ఎప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నేను ప్రేరేపించాలి, నీకు నడిపించాలి. పరిశుద్ధాత్మదేవుడు నేను ఎప్పుడు నడిపించాలి, పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు ఆయనకు సమీపంగా నడిపిస్తూ ఉండాలి. దేవుడి వాక్యం ద్వారా మనం బ్రతకగలుగుతాం, మరి దేని ద్వారా కాదు. ఏంటి బ్రదర్, దేవుడి వాక్యం ద్వారా బ్రతకాలంటున్నారా అనుకుంటారు మీరు. శారీరకంగా మనము భోజనం చేయొచ్చు, కానీ ఆత్మీయతంగా నీవు ఎదగాలంటే, ప్రభుతో కలిసి నడవాలంటే ఆయన వాక్ మనకు కావాలి. ఆయన వాక్ కావాలి. దేవుడు లేకుండా, వాక్యం లేకుండా మనం బ్రతకగలుస్తాం. శ్రమల్లో కూడా శ్రమల్లో కూడా బ్రతకాలంటే ఆయన కృప నీకు ఉండాలి. కష్టంలో కూడా నీవు ఓర్చుకుంటూ బ్రతకాలంటే ఆయన కృప ఉండాలి. సమస్యలో కూడా నీవు బ్రతకాలంటే ఆయన కృప ఉండాలి. అందుకే నా కృప చాలన్నారు ప్రభు. నువ్వు సమస్యలో ఉన్నా నా కృప నీకు చాలన్నారు ప్రభు. మీ కుటుంబంలో సహాయం కావాలి అని పరిస్థితిలో నువ్వు లేనప్పుడు, సహాయం పొందలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు దేవుని కృప కావాలి. అప్పుడే మనం బ్రతకగలుస్తాం, అప్పుడే మనం జీవించగలుస్తాం. ఆయన కృప ఉండాలి, ఆయన కృప ఉండాలి. దేవునికి ఒకసారి చదవండి వాక్యం, 4వ అధ్యాయం 8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. బస్ చాలా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం దేవునికి సమీపంగా చేరాలని చెప్పాను. 2000 సంవత్సరాల క్రితం ప్రభువే ఈ లోకానికి సమీపించారు. దేవుడే ఈ లోకానికి వచ్చారు. మనలను కాపాడాలి, మనలను రక్షించాలని ఈ భూమికి వచ్చారు. ఇప్పుడు మనం బ్రతికుండగానే దేవునికి దూరంగా జీవిస్తే, దేవునికి దగ్గరగా జీవించకుండా మనం లోకంలో జీవిస్తే
నాకు దేవుడు ఎందుకు అని అనవసరంగా మనం దేవుడు విడిచిపెట్టి జీవిస్తే అందరికీ హెచ్చరిక, మీరు నా యొద్దకి రావాలి. అందరికీ హెచ్చరిక, మీరు నా సమీపంగా రావాలి. అందరికీ హెచ్చరిక, మీరు నా కొరకు బ్రతకాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు బ్రతకాలంటే ఆయన వాక్యం, దేవుని వాక్యం అవసరం. దేవుని వాక్యం లేకుండా దేవుని మార్గంలో నడవలేము. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా ఆయనకి సమీపంగా చేరుకోలేము. దేవుని వాక్యం లేకుండా కూడా మనం జీవించగలుగుతాము, కానీ దారి తప్పిపోతాం, మార్గం తప్పిపోతాం, పాపములో చిక్కుకుపోతాం. పాపం అనే బూడిదలో మనం ఊపిలో మునిగిపోతాం. దేవుని వాక్యం లేకుండా ఇది నా చాలా మంది ప్రభువును నమ్ముకున్న వారు కూడా జీవిస్తున్నారు. 3 కుటుంబము నా ద్వారా రక్షింపబడింది, బాప్తిసం పొందుకున్నారు. కొన్ని రోజుల తర్వాత 3 సంవత్సరం అయిపోయింది, బాగానే ప్రభువులు ఉన్నారు, ప్రార్థనలు ఉన్నారు. 3 సంవత్సరాల తర్వాత ఆ గ్రామస్తులు వచ్చి, మీరు దేవుని ప్రార్థిస్తున్నారా, సేవకులను పిలుస్తున్నారా, మీ ఇంట్లో ప్రేయర్ చేస్తున్నారా, మీ ఇంటికి ఇంకా మేము రాము అన్నారు. మీ బిడ్డలు వివాహం ఎలా చేసుకుంటారో చేసుకోండి అన్నారు. మీకు ఇంద్రవాస ఆవాజు దొరకదు, ప్రధానమంత్రి దగ్గరకు నీళ్లు దొరకదు. మీ పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది అనగానే అందరూ భయపడి, అమ్మా కొనిగితే సాత్తా, కొనిగితే పాట ఉంది కదా, కొనిగితే స్తుతించిన సాతాను పారిపోతాడు, కొనిగితే తిరిగి వస్తాడట. అర్థమవుతుందమ్మా? స్తుతించిన సాతాను పారిపోతాడు, కొనిగితే తిరిగి వస్తాడు, కొనిగితే తిరిగి వస్తాడట. మనం కొనిగితే ఎవరి స్వరం నీకు వినబడదు. నువ్వు వేచి ఉంటే ఆయన స్వరం నీకు వినబడుతుంది. అంతకుముందు ఏం చెప్పాను మీకు, మర్చిపోయినా? ఏ మాట చెప్పాక గట్టి చెప్పండి. రైట్ కొద్దిగా చిన్న కొనుకేసిన అందుకోసం మాట చెప్పాను. 3 ఫ్యామిలీ బేకైపోయారు, బాప్తిసం పొందుకున్నారు. నా ద్వారా ప్రభు కార్యం చేశారు వారి జీవితంలో. బేకైపోయారు, దేవుని విడిచిపెట్టేశారు. చూడండి, చాలా బాధాకరమైన విషయం, చాలా దుఃఖకరమైన విషయం. ఒక మనిషి ఈ లోకంలో సమస్తాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి దక్కింది? నరకంలో పోయి పశ్చాత్తపడి తవ్వదు. నరకంలో పడి ధనవంతుడు నరకంలో ఆయన ఉంటూ చిన్న నీరు, దీనంతా నీరు కోసం ఆయన తపన పడుతున్నాడు. నీరు దొరకట్లేదు. బ్రతికున్నప్పుడే మీ కుటుంబంలో దేవుని ప్రార్థన ఉండాలి. బ్రతికున్నప్పుడే మీ కుటుంబంలో దేవునికి ఆరాధించే కుటుంబంగా మారాలి. బ్రతికున్నప్పుడే మన జీవితాన్ని మార్చుకుంటూ మన ప్రభు కొరకు మనం బ్రతకాలి. బ్రతికున్నప్పుడే ఆయన కొరకు మనం సమర్పించుకొని జీవించాలి. నేను దేవుని విడిచిపెడతావా, దేవుని కొరకు బ్రతుకుతావా? ఇప్పుడు దేవుని విడిచిపెట్టి మనం దేవునికి దూరంగా జీవిస్తే ఆయన రాకడలో మనం తప్పించుకోలేము. సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే ఆయన కొరకు మనము తుది శ్వాస వరకు మనం బ్రతకాలి. తుది శ్వాస వరకు ఆయన సిలువ మరణం వరకు ప్రభు తనకు తానే అప్పగించేసుకున్నాడట. సిలువ మరణం వరకు తనకు తానే అప్పగించేసుకున్నాడు. మనం అలాగా అప్పగించుకోవాలి. మన ప్రభు కొరకు జీవించాలని ముగించుకోవచ్చున్నాను. దేవుడు నీ ఎదుగు వస్తాడు. ఆయన ఎదుగు మనం వెళ్ళాలి, ఆయన ఎదుగు రావాలి. దేవుడు మన ఎదుగు వస్తాడు. పాస్టింగ్ ప్రార్థనలు కానీ తిండి మానేయడం కాదు, దేవునికి సమీపంగా చేరాలి. నీకు నీవే తయారు చేసుకోవాలి. నీ ఆత్మీయతను నువ్వు కట్టుకోవాలి. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. వాక్యం ద్వారా నీకు నువ్వే
బలపరుచుకోవాలి. దేవుని ఆత్మ నడిపింపు కోరుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. నీకు నీవే ఎప్పుడైతే మాట చదువుదాం. మొదటి తెస్సలోనికే రాసిన పత్రిక 1:7 1:7 నేను ముగిస్తాను. మొదటి తెస్సలోనికే రాసిన పత్రిక ఆయన రాకడ గురించి చెప్పబడింది. వాక్యం చదువుతారా? మొదటి తెస్సలోనికే 4 ఉందా? చదవండి. ఆయన రాకడ గురించి అక్కడ రాయబడింది. సడన్ గా జ్ఞాపకం వచ్చింది, అందుకోసం చూస్తున్నాను. కడబూరు ధ్వని అని వాక్యం ఉంది కదా. మొదటి తెస్సలోనికే రాసిన పత్రిక అది 4వ అధ్యాయమేనా? ప్రభు రాకడ ఎంతెంత 4 చదవండి. రైట్. ఓకే, థ్యాంక్ యూ. అనుభాగంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుడి మృతులైన వారు మొదటి లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము చదవండి వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద. ఆహో నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. దేవుని స్తోత్రం. ఆర్భాటతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని భూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ప్రభు ఎలా వస్తారటమ్మా? పరలోకం నుండి దిగి వస్తారట. ఆయన నోహం దినాన జరిగినట్టుగా జరుగుతుంది. నేను ముగించుకోవచ్చున్నాను. నోహం దినాన జరిగినట్టుగా జరుగుతుంది. తినుచు త్రాగుచు వివాహం చేస్తూ ఎంగేజ్మెంట్ చేస్తూ ఆ దినాన ఎలా జరిగినో ఈ దినాన కూడా జరుగునని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. అందుకోసమని ప్రతి సమయంలో ప్రతి క్షణంలో మనము పరీక్షించుకొని బ్రతకాలి. ప్రతి క్షణం మనం జీవించాలి. దేవునికి సమీపంగా జీవించాలి. దినాన మనం దేవునికి ఆయన ఒక బిడ్డలుగా మనము జీవించాలి. దినాన మనము ఆయన ఆత్మ నడిపింపు ద్వారా మనము ఈ దినాన జీవించాలి. ఎప్పుడు కూడా ఆయన స్వరాన్ని వింటూ, ఆయన మాటలు వింటూ తన మాటను కొట్టివేసి నా సొంత జ్ఞానం, నా బుద్ధి నాకు వద్దులని ఈ రీతి మనం జీవించకూడదు. ఎప్పుడు జీవించకూడదు. శద్రకు మెషకు అబేద్నెగోకు అగ్ని మండుచున్న అగ్ని వారికి ఎదురయ్యింది. సమర్పించేసుకున్నారు. సింహం బోనలో పడేయడానికి దానియేలు కూడా సింహం బోను కూడా ఎదురైంది. అక్కడ కూడా ఆయన వెళ్ళడానికి సమర్పించేసుకున్నాడు. ఇది నా ప్రియ దేవుని పిల్లారా, మనం దేనికి సమర్పించుకున్నాం? దేనికి సమీపంగా మనం ఉన్నాం? దేవునికి సమీపంగా ఉన్నాం మనం. నేను ఎవరు వెళ్తున్నారు? నీవు ఏ నడిపింపు ద్వారా జీవిస్తున్నావు? నీకున్న జ్ఞానం బట్టి, నీకున్న బుద్ధిని బట్టి నువ్వు జీవిస్తున్నారా? ప్రభు హెచ్చరిస్తున్నారు, మీరు నాకు సమీపంగా రావాలి, మీరు నాకు సమీపంగా జీవించాలి, నా కుమార్తెగా నా బిడ్డగా జీవించాలి. జక్కయ్య నువ్వు దిగు, మీ ఇంటికి వస్తున్నాన్నారు ప్రభు. యేసయ్య ఉన్న కుటుంబము, ఏ కుటుంబంలో యేసయ్య ఉన్నారు అక్కడ సంతోషం, అక్కడ ఆనందం, అక్కడ శాంతి, అక్కడ సమాధానం, అక్కడ దేవుని మహిమ, దేవుని ఆనందం ఉంటుంది. అక్కడ దేవుని ఆనందం ఉంటుంది. మన కుటుంబంలో దేవుని ఆనందం లేదనుకోండి,
ఇప్పటి వరకు మనము పేరుకే దేవుని బిడ్డలు అయిపోయాము, కానీ ఆత్మీయతలో మనము ఏమయ్యాము? చనిపోయాము. నీ కుటుంబంలో దేవుని ఆనందం ఉంటే, దేవుని వాక్యం ఉంటే, దేవుని నడిపింపు ఉంటే, ఆయన చెప్పినట్టుగా నశించిపోతున్న వారి కొరకు మీరు ప్రార్థన చేస్తారు. అబ్రహాం ప్రార్థన చేస్తున్నట్టుగా మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. దేవునికి సమీపంగా చేరకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అర్థమైందా? గంటైంది, కాకపోతే 2 గంటలైనా మాట్లాడుకున్నాను. నేను మీకు మంచి మాటలు చెప్తాను. మరి ఏదైనప్పటికీ ప్రభు సహాయం చేస్తే రానే రోజులు మనం కలుద్దాం. మరి ఈ రోజు నేను వెళ్ళిపోతున్నాను ఒడిశా. ఈరోజు రాత్రి 12 బండి ఉంది. నాకు కూడా టైం లేదు, ఖాళీ ఉండాను. నేను సాంగ్స్ రికార్డింగ్ చేస్తూ ఉంటాను, కాకపోతే నా మెసేజ్ నేను రికార్డింగ్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఈ సమయంలోనే దేవుని కొరకు పని చేయాలి. తర్వాత ముందు ఆలోచిస్తాను, 50 సంవత్సరం 60 సంవత్సరం అయిపోతే దేవుని కొరకు పని చేయలేము అన్న, అర్థమవుతుందా? పని చేయగలుస్తామా? చేయలేము. ఇప్పుడు చేయాలి. యవన కాలమందు దేవునికి మనం ఎలాంటి వాళ్ళం అంటమ్మా? బాణం లాంటి వాళ్ళం. ఎలాంటి వారం మనం? ఆయన చేతిలో మనం ఉండాలి, ఆయన హస్తములు మనం ఉండాలి. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ మీ ద్వారా 1000 మంది నడిపించబడాలి. ఆయన ఆలయానికి 1000 ప్రజలు నడిపించబడాలి మీ ఒక్కరి ద్వారా. సేవకులు సంతోషించడం కాదు, దేవుడు సంతోషించాలి. మీ ద్వారా అనేక మంది, నీ హృదయములో వేల ఆత్మలు దేవుడు చూడాలి. నీ హృదయములో వేల నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి మీ ద్వారా. ఎవరిని దూషించవద్దు. దేవుణ్ణి ఎవరైతే నమ్మలేదు వారిని దయచేసి ఎప్పుడు దూషించవద్దు. అర్థమవుతుందా? నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. ఎవరిని దూషించవద్దు, ఎవరిని అవమానించవద్దు. ఈ దేవుడు ఆ దేవుడు ఎవరి గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. మన ప్రభు ఎప్పుడు మాట్లాడలేదు ఎవరి గురించి. అందుకే దినాన ఈ తిప్పలు సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా. హనీ జన్సన్ గారు, చాలామంది ఉన్నారు వీరి గురించి వారి గురించి. కానీ మీ అందరికీ చెప్పాలని ఆశిస్తున్నాం. మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో వారిని ప్రేమించండి, వారిని ఆదరించండి, మంచిగా మాట్లాడండి. మీరు ప్రేమించే ప్రేమ వారందరినీ ప్రభు సన్నిధికి నడిపిస్తుంది. మీరు చూపే ప్రేమ వారి హృదయాన్ని మారుస్తుంది, ఆయన సన్నిధికి వచ్చేలాగా చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను రోజు ఒక విషయం మీకు చెప్పాను. దేవునికి సమీపంగా మనం చేరాలి. ఫాస్టింగ్ ప్రార్థన కానీ తిండిని మానడం కాదు, కానీ దేవునికి సమీపంగా మనం చేరాలి. ఉపవాస ప్రార్థన ద్వారా మీ కుటుంబం కట్టబడాలి. మీ పిల్లలు ప్రభు యందు ఎదుగుదల కావాలి. మీ బిడ్డలు కాలేజీకి వెళ్తున్నారు, నీ కుమారులు కాలేజీకి వెళ్తున్నారు. వెళ్ళినప్పటికీ కూడా వారితో దేవుని ఆత్మ నడిపింపు వెళ్ళాలి, దేవుని మహిమ వారితో వెళ్ళాలి. ఎప్పుడు తప్పిపోరు వారు, లోకంలో ఎప్పుడు తప్పిపోరు, అన్యులతో కలిసిన తప్పిపోరు. మనం దేవునిలో మనం బలపరచబడాలి. దినాన దేవునికి సమీపంగా చేరండి. మీ అందరికీ ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. దేవునికి దగ్గరగా మీరు చేరాలని ఆశిస్తున్నాను. ప్రభు కొరకు బ్రతకాలని నేను ఆశిస్తున్నాను. మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? భయపడొద్దు, ప్రార్థన మానొద్దు. డబ్బులు లేవా? డబ్బుల గురించి చింతపడి దేవుని దూషించి మనం ఉండకూడదు. దేవుని స్తుతించాలి. ప్రభు నా కొరకు మార్గం తెరవచ్చేయండి. ఏలియా గురించి ఏలియా కోసం ప్రభు నది చూపించారు తాగాలని. నది, అక్కడ నీరు తాగాలన్నారు. దేవుడు చూపించిన ఆశీర్వాదం మారిపోయింది. మారిపోయిందమ్మా. దేవుడు మర్చిపోయాడా? దేవుడు మనకి ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదంలోనే నీకు చేతును మారాని అనుభవం ఇస్తారు. నాకు మారాని పిలవద్దు అని చెప్పింది. ఎవరు చెప్పారు మారాని పిలవద్దని? ఎవరు చెప్పారు అక్క? నయోమి. మారాని నన్ను పిలవద్దు, నయోమి అని పిలవద్దు, నాకు మారాని పిల్లండి అని చెప్పింది. తన జీవితం చేదు. మీ కుటుంబంలో మారానే అనుభవం ఉన్న, చేదనే అనుభవం ఉన్న ఆయన మధురంగా మారుస్తారు.
ఆ మధురములోనే చేదు ఉంటుంది, ఆ చేదులోనే మధురం ఉంటుంది. దేవుని వరకు మనం బ్రతుకుదాం, దేవుని వరకు మనం బ్రతుకుదాం. ఎన్నో ఎన్నో మేలు. ఎవరు వాయిస్తారు తెలీదా అన్న? నేర్చుకోవాలి. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. పాడదాం. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసా, నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడైనావు. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడైనావు. చీకటి బ్రతుకులో దీపమైనావు, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నా బ్రతుకు దినమెల్ల నిన్ను వేడతా. దేవి స్తోత్రం. నాకు ముగించాలని ఆశ రావట్లేదు, కానీ నీకు మరి ఓపిక లేదు, ఇంకా మాట్లాడాలని ఆశ ఉంది. నేను అయినప్పటికీ కూడా నా మాటలు ముగించాలని ఆశిస్తున్నాను. అందరికీ చివరి మాట, మీ కుటుంబం అందరూ ప్రభు కొరకు బ్రతకాలి. అప్పుడు దేవుని స్వరం మీకు వినబడుతుంది. నా కృప నీకు చాలు. మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు నా కృప నీకు చాలు. కరువు గుండా మీరు వెళ్ళినా నా కృప నీకు చాలు. బ్రదర్ అన్నారు, అమ్మ నాన్న వీరు అన్నారు. ప్రభు ఏమన్నారంటే, నేను అన్నార్థుగా విడవని అన్నారు ప్రభు. ఆయన మన తల్లి, ఆయన మన తండ్రి. ఇప్పటి వరకు నేను ఒంటరి జీవితాన్ని జీవించాను. ఏ చెవులైతే దేవుడి స్వరం విన్నారు, ఆ స్వరమే ఇప్పుడు కూడా నన్ను బలపరుస్తూ ఆయన కొరకు బ్రతకడానికి సాయం చేస్తాను. మీ కుటుంబంలో దేవుని సన్నిధి లోటైతే నీకు దేని విషయంలో తృప్తి ఉండదు. దేని విషయంలో తృప్తి ఉండదు. మాట్లాడాలంటే ఇంకా నాకు ఆపాలని ఇష్టమైనలేదు, కానీ అయినప్పటికీ నేను ఆపాలని ఆశిస్తున్నాను. అంటే కళ్ళు మూసుకుంటాను, ప్రార్థించేదా? కళ్ళు మూసుకుంటే ప్రార్థించాను. స్తోత్రం. దయచేసి అందరూ మోకరిస్తారా? ఎక్కువ సమయం అయింది, క్షమించండి. ఏదైనప్పటికీ ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించారు. సాయం చేసి మోకరించండి. ప్రభు మీకు సమీపంగా చేరుతాను నాయన. ఒక్కవేళ మా స్థానిక సేవకులు నన్ను గాయపరిచి ఉంటే తప్పుగా అర్థం చేసుకోక వాక్యం హెచ్చరించారు, వాక్యం సరిచేశారు, అపార్థం చేసుకుని నన్ను క్షమించండి. ప్రభు నా బిడ్డలతో మాట్లాడండి. నా మాటలు నా పాప కావచ్చు, బాబు కావచ్చు, నా మాటలు వారితో మాట్లాడున్నాను. వారిని దర్శించుకుంటే అయ్యా వారిని మహిమ చూడాలని ఆశిస్తున్నాను. ప్రభు వారు బాగుండాలి. నాకు ప్రేమించకపోయినా నా బిడ్డలు బాగుండాలి నాయన. వారు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టినా, సమస్య పెట్టినా నా బిడ్డలు బాగుండాలి నాయన. వారికి ఏ హాని రాకూడదు. మంచి భవిష్యత్తు దయచేయండి నాయన. నా బిడ్డలు ప్రభు నేను బ్రతుకుండగానే నా బిడ్డలు ప్రభు నేను ఆరాధించే బిడ్డగా ఉండాలి, నేను ఘనపరిచే బిడ్డగా ఉండాలి. ఈ రోజు ప్రభు నీ పాద సన్నిధిలో గట్టి కొట్టించినందుకు వందనాలు నాయన. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, కొనుకము నిద్రపోవు తండ్రి. ఇశ్రాయేలును కాపాడేది కొనుకడు నిద్రపోడు. యెహోవా నేను కాపాడాలని నాతో మాట్లాడినందుకు వందనాలు చేస్తున్నాను. కూడేసిన ప్రతి కుటుంబానికి సమర్పిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని బలపరచండి నాయన. అయ్యా ఆత్మీయతలో బలపరచండి, వాక్యంలో బలపరచండి,
ప్రార్థనలు బలపరచండి, అయ్యా సంఘ కాపరిని కూడా బలపరచండి. ఇంకా ఈ పరిచయం బొబ్బలను వాడుకుంది, ఇంకా అనేక మందికి దీవెనకరంగా మార్చండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు. బ్రదర్స్ కూడా దీవించండి అయ్యా ప్రభు. అయ్యా నడవలేని పరిస్థితులు ఉన్నా ప్రభు, వృద్ధాలులో ఉన్న అయ్యా తల్లులు కూడా వస్తున్నారు, బలపరచండి నాన్న. యవనస్తులు కూడా దీవించండి, యవనస్తురాలను కూడా దీవించండి ప్రభు. గురించిన బిడ్డలందరూ వారి యొక్క బిడ్డలుగా ప్రభునైనా వారు చేసిన జాబ్ అంతులు కూడా దీవించు. జాబులు ఉన్నా ప్రభు నీ అంతా నమ్మిక ఇచ్చారు. వారు చదువుతున్న వారి బిడ్డలు చదువుతున్న చదువు కూడా ఆశీర్వదించండి. మంచి మార్కులు పాస్ అవ్వడానికి భవిష్యత్తు వెలిగించండి ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ జీతం అయితే రానే రోజులు ఏదైతే కలుసుకోవడానికి సాధించి మహిమా ఘనతని కాలుస్తుంది. ఆయా ప్రార్థనలు పెంచుకుంటాం కదా, స్థానిక శాఖలో బలపరచుకుంటూ నడిపించిన యేసు నామములో తండ్రి, ఆమేన్. అందరికి వందనాలక్క. థ్యాంక్ యూ.